వన్డే ఫార్మాట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 11 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ జట్టులో ఏకంగా 6 భారత ఆటగాళ్లు చోటుకు దక్కగా దీనికి టీమిండియా సారథి సీనియర్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేయడం విశేషం. ఐసీసీ 2023 వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఎంపికవ్వగా మూడో స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టావిడ్ హెడ్ ఎంపికయ్యాడు. అలాగే 4వ స్థానంలో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఎంపికవ్వగా 5వ స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారెల్ మిచెల్ చోటు దక్కించుకున్నాడు. ఇక ఈ జట్టులో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోటాలో దక్షిణాఫ్రికా యువ సంచలనం హెన్రిచ్ క్లాసెన్ చోటు దక్కించుకోగా ఆల్రౌండర్ కోటాలో మరో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో జాన్సన్ ఎంపికయ్యాడు. ఇక ఈ జట్టులో స్పెషలిస్టు స్పిన్నర్లుగా టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆస్ట్రేలియా యువ స్పిన్ సంచలనం ఆడా జంపర్లను ఐసీసీ ఎంపిక చేసింది. అలాగే ఈ జట్టులో స్పెషలిస్టు పేసర్లుగా టీమిండియా పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలను ఐసీసీ ఎంపిక చేసింది. అయితే గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన భారత్, ఆస్ట్రేలియా జట్ల నుంచి ఐసీసీ 8 మంది ఆటగాళ్లను ఈ జట్టుకు ఎంపిక చేయడం విశేషం. ఇదిలా ఉంటే అంతకుముందు ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టులో 4 భారత ఆటగాళ్లు ఎంపిక అవ్వగా టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను ఈ జట్టుకు కెప్టెన్ గా ఐసీసీ ఎంపిక చేయడం మరో విశేషం. ఈ టీ20 జట్టులో భారత్ నుంచి మరో 4 ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారు. వీరిలో టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాకు చోటు దక్కకపోగా యువక ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ తో పాటుగా స్పిన్నర్ రవి బిష్నోయ్, పేసర్ హర్షదీప్ సింగ్ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నారు.